హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఈక్వెస్ట్ బై సురేఖ. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది పార్ట్ 4 సిల్లాసిజమ్స్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అది ఓన్లీ అండ్ ఓన్లీ ఎఫ్యూ. ఓన్లీ వేరు, ఓన్లీ ఎఫ్యూ వేరు. దానికంటే ముందు ఇక్కడ ఆల్ అనే కీవర్డ్కి రిలేటెడ్ కీవర్డ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సినోనిమ్స్. ఆల్, ఈచ్ అండ్ ఎవ్రీ. అంటే ఆల్ ఏస్ ఆర్ బీస్ అన్నాము అంటే ఈచ్ ఏ ఈజ్ బి అండ్ ఎవ్రీ ఏ ఈజ్ బి అన్నీ కూడా సేమ్. అండ్ నెక్స్ట్ సమ్ తీసుకున్నట్లయితే ఫ్యూ, ఎఫ్యూ, మెనీ, మోర్, మోస్ట్, లిటిల్, అ లిటిల్, అట్లీస్ట్, అట్మోస్ట్ అన్నీ కూడా సమ్కి రిలేటెడే. సమ్ ప్లేస్లో ఏ ఒక్క వర్డ్ అయినా సరే యూజ్ చేయొచ్చు. అంటే ఎగ్జామ్స్లో సమ్ అనే ప్లేస్లో వీటిల్లో ఏ వర్డ్ ఉన్నా సరే అది సమ్కి ఈక్వలే. కన్ఫ్యూజ్ అవ్వద్దు. సపోజ్ సమ్ ఏస్ ఆర్ బీస్ అనేది స్టేట్మెంట్. అదే స్టేట్మెంట్ ప్లేస్లో ఎలా ఉండొచ్చు? ఫ్యూ ఏస్ ఆర్ బీస్, ఎ ఫ్యూ ఏస్ ఆర్ బీస్, మోస్ట్ ఏస్ ఆర్ బీస్, అట్లీస్ట్ సమ్ ఏస్ ఆర్ బీస్. అలా డిఫరెంట్ కీవర్డ్స్తో చేంజ్ చేసి ఇస్తూ ఉంటారు. సమ్కి ఈక్వల్ కీవర్డ్స్ ఇవన్నీ కూడా. సపోజ్ 100% ఏస్ ఆర్ బీస్ అంటే ఇక్కడ 100% ఏస్ బీస్ అయ్యాయి. అంటే ఈ 100 ప్లేస్లో ఏమొస్తుంది? కీవర్డ్ ఆల్. అండ్ 0% ఏస్ ఆర్ బీస్ అంటే ఇక్కడ 0% అంటే ఏమొస్తుంది? నో. సపోజ్ 10% ఏస్ ఆర్ బీస్ అంటే 10% ప్లేస్లో ఏ కీవర్డ్ వస్తుంది? సమ్. సపోజ్ 99.99% ఏస్ ఆర్ బీస్. ఇప్పుడు ఈ ప్లేస్లో ఏమొస్తుంది? సమ్మే. అంటే ఈచ్ ఏ ఈజ్ బి ఆర్ ఎవ్రీ ఏ ఈజ్ బి. ఇక్కడ no a's are b's. and some 10% అంటే at least some a's are b's some కి ఈక్వల్. అండ్ 99.99 100% కి కొంచెం తక్కువగానే ఉంది. అంటే at most some a's are b's అంటే ఇది కూడా ఈక్వలే. సమ్మే అన్నీ కావు కదా, మొత్తం అన్నీ కావు. అన్నీ అయితే ఆల్ అనే చెప్పొచ్చు. సో ఇక్కడ 10% అన్నా 99% అన్నా సమ్ అనే కీవర్డే యూజ్ చేస్తాము. ఇవి బేసిక్స్ తెలియాలి, కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి. మీకు ఆల్రెడీ సమ్ గురించి తెలుసు, ఆల్ గురించి అన్నీ తెలుసు. కానీ ఎగ్జామ్లో ఎక్కడైనా సరే ఎఫ్యూ అని ఇచ్చారు అంటే కన్ఫ్యూజ్ అవుతారు, అక్కడ మార్క్ పోతుంది. పాసిబిలిటీ అంటే ఏంటి? ఇట్ క్యాన్ బి. సమ్ ఏస్ క్యాన్ బి బీస్. అది పాసిబిలిటీ కేసు. అంటే సమ్ ఏస్ ఆర్ బీయింగ్ బీస్ ఈజ్ ఏ పాసిబిలిటీకి ఈక్వల్ అనమాట అక్కడ క్యాన్ బి అంటే. ఓకే, నౌ కమింగ్ టు ఓన్లీ అండ్ ఓన్లీ ఎఫ్యూ. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓన్లీ రిలేటెడ్ స్టేట్మెంట్. ఓన్లీ ఏస్ ఆర్ బీస్. ఇదే ప్లేస్లో ఓన్లీ ఏ ఈజ్ బి అని కూడా ఉంటుంది. ఓకే, దీనికి మీనింగ్ ఏంటి అంటే రివర్స్ ఆల్ అనమాట. అంటే ఆల్ బీస్ ఆర్ ఏస్. దీనికి ఈక్వల్ స్టేట్మెంట్ ఏంటి? ఆల్ బీస్ రివర్స్లో వస్తుంది. అంటే ఇక్కడ ప్రెడికేట్ అనేది ముందు వస్తుంది. ఆల్ బీస్ ఆర్ ఏస్ అంతే. ఓన్లీ అని ఇచ్చినప్పుడు ఓన్లీ ఏస్ ఆర్ బీస్ అన్నప్పుడు దానికి ఈక్వల్ స్టేట్మెంట్ ఏమవుతుంది? ఆల్ బీస్ ఆర్ ఏస్ అవుతుంది. అంటే ఎలా డ్రా చేస్తాం డయాగ్రామ్? బి అనేది ఏ లోపల ఉంటుంది అనమాట. ఇది ఏ. ఆల్ బీస్ ఆర్ ఏస్. ఇది బేసిక్ వెన్ డయాగ్రామ్. మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు ఓన్లీ అని ఇవ్వాలి? ఇలా డైరెక్ట్గా ఆల్ బీస్ ఆర్ ఏస్ అని ఇచ్చేయచ్చు కదా. ఓన్లీ ఏస్ ఆర్ బీస్ అని ఎందుకు ఇవ్వాలి అంటే
డైరెక్ట్గా ఇచ్చిన దానికి ఇలా ఓన్లీ అని ఇండైరెక్ట్గా ఇచ్చిన దానికి డిఫరెన్స్ ఉంది. ఏంటా డిఫరెన్స్ చూద్దాం. సపోజ్ ఇది డైరెక్ట్ స్టేట్మెంట్ అనుకుందాం. ఇక్కడ ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఉంది, అది ఆల్ బీస్ ఆర్ ఏస్ అని. అంటే ఇక్కడ కూడా నేను డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తాను, ఇలానే ఆల్ బీస్ ఆర్ ఏస్. మరి డయాగ్రామ్స్ కూడా సేమ్ గానే ఉన్నాయి కదా. ఏంటా డిఫరెన్స్ అంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్తో పాటు ఒక కండిషన్ ఉంటుంది. ఈ బీస్ అనేవి ఇంకా వేటితోటి ఇంటరాక్ట్ అవ్వవు. ఈ బీస్ దేనితోటి రిలేషన్ని ఏర్పరచుకోవు. ఇక్కడ ఏమవుతుంది, ఈ బీకి ఇంకా వేరే దానికి దేనికైనా సరే కనెక్షన్ ఉండొచ్చు, కానీ ఇక్కడ అలా కాదు. అది కండిషన్. ఓన్లీ ఏస్ ఆర్ బీస్ అంటే ఇక్కడ ఆల్ బీస్ ఆర్ ఏస్ అనేది స్టేట్మెంట్ అండ్ దెర్ ఈస్ అ కండిషన్. ఏంటా కండిషన్ అంటే ఈ బీస్ అనేవి ఇంకా వేటలతోటి కలవవు. ఏకి బీకి మాత్రమే ఉంది ఇక్కడ. అంటే కొన్ని ఏస్ బీస్ అవుతున్నాయి అంతే, అంతేకాని ఈ బీస్ ఇంకొక దాంతో దేనితోటి ఇంటరాక్ట్ అవ్వు, రిలేషన్ని ఏర్పాటు చేసుకో. వన్ మోర్ స్టేట్మెంట్, ఓన్లీ ఇండియన్స్ ఆర్ తెలుగు యాక్టర్స్ అని తీసుకున్నాను నేను స్టేట్మెంట్. ఓన్లీ ఇండియన్స్ ఆర్ తెలుగు యాక్టర్స్ అంటే ఇక్కడ ఓన్లీ అన్నప్పుడు ఏం చేయాలనుకున్నాం, రివర్స్ చేసి ఆల్ చేయాలి అనుకున్నాం. అంటే ఆల్ తెలుగు యాక్టర్స్ ఆర్ ఇండియన్స్ అనేది స్టేట్మెంట్. సో ఆ స్టేట్మెంట్కి ఇక్కడ ఇది తెలుగు యాక్టర్స్కి రిలేటెడ్ సర్కిల్ అండ్ ఇక్కడ ఇండియన్స్, ఇది ఆల్ తెలుగు యాక్టర్స్ ఆర్ ఇండియన్స్ అనేది కదా స్టేట్మెంట్. దీంతో పాటు కండిషన్ ఏంటి అంటే తెలుగు యాక్టర్స్ ఇండియన్స్ మాత్రమే, ఇంకా వేరే ఏ కంట్రీ తోటి వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వరు. తెలుగు యాక్టర్స్ అనేవి ఇండియాలో మాత్రమే ఉన్నారు, వేరే కంట్రీలో లేరు అనేది దానికి మీనింగ్. అంటే ఇంక ఏ రిలేషన్ని వేరే వాటితోటి వేరే కంట్రీ తోటి ఈ తెలుగు యాక్టర్స్ ఏర్పాటు చేసుకోరు అనేది దాని మీనింగ్. ఇక్కడ అలా కాదు. ఓకే, సపోజ్ నేను దీంట్లో ఇక్కడ సి అనేది రాస్తున్నాను. సమ్ సీస్ ఆర్ ఏస్ అనేది ఇంకొక స్టేట్మెంట్ ఉంది, సమ్ సీస్ ఆర్ ఏస్. ఓకే, ఇక్కడ కూడా ఉంది సమ్ సీస్ ఆర్ ఏస్. ఇప్పుడు కన్క్లూజన్స్ లో సమ్ సీస్ ఆర్ బీయింగ్ బీస్ ఈజ్ ఎ పాసిబిలిటీ అంటున్నా. సమ్ సీస్ ఆర్ బీయింగ్ బీస్ ఈజ్ ఎ పాసిబిలిటీ అంటే నేను ఇప్పుడు మామూలుగా అయితే ఇక్కడ ఇలా రాసుకోవచ్చు కదా. యాక్చువల్గా ఈ కేసులో అయితే సమ్ సీస్ ఆర్ బీస్ ఈజ్ ఎ పాసిబిలిటీ అంటే నేను ఆ సీన్ అక్కడ తీసేసి ఇక్కడ రాస్తాను. అప్పుడు ఏమవుతుంది, సమ్ ఏస్ ఆర్ సీస్ అవుతుంది, అలాగే సమ్ బీస్ ఆర్ సీస్ ఈజ్ ఎ పాసిబిలిటీ ట్రూ అవుతుంది. కానీ ఈ కేసులో నేను సీని తీసుకొచ్చి ఇక్కడ రాయడానికి లేదు, ఎందుకంటే బి అనేది ఇక దేనితోటి కలవదు, ఓన్లీ ఏ తోటే ఉంటుంది, ఇక దేనితోటి కలవదు. ఇలా మనం పాసిబిలిటీ కేసు రాయడానికి లేదు. అది డిఫరెన్స్, దీనికి డిఫరెన్స్. ఓన్లీ అన్నప్పుడు ఆల్ బీస్ ఆర్ ఏస్తో పాటు ఒక కండిషన్ ఉంది, ఈ బీస్ అనేవి వేరే వాటితో దేనితోటి కూడా రిలేషన్ని ఏర్పాటు చేసుకోవు. ఓన్లీ ఎఫ్యూ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఓన్లీ ఎఫ్యూ అనేది ఓన్లీ ఫ్యూకి ఈక్వల్. ఏ అనేది ఉన్నా లేకపోయినా రెండు ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వకండి, రెండు సేమ్. కానీ ఓన్లీ అనేది వేరు, ఓన్లీ ఎఫ్యూ అనేది వేరు. ఏ అనేది ఉన్నా లేకపోయినా రెండు సేమ్ అన్నమాట. ఓన్లీ ఎఫ్యూ అంటే ఏంటి, సపోజ్ స్టేట్మెంట్ ఓన్లీ ఎఫ్యూ ఏస్ ఆర్ బీస్, ఇది స్టేట్మెంట్. యాక్చువల్గా సమ్ ఏస్ ఆర్ బీస్ అనేది ఒక స్టేట్మెంట్. ఓకే, సమ్ ఏస్ ఆర్ బీస్. ఇక్కడ ఓన్లీ లేదనుకుందాం. సపోజ్ ఎఫ్యూ అంటే ఏంటి, సమ్ ఏస్ ఆర్ బీస్ అంతే కదా. ఎఫ్యూ అన్నా ఫ్యూ అన్నా సమ్ అన్నా ఒకటే, ఆల్రెడీ డిస్కస్ చేసాం స్టార్టింగ్ లో. సో ఎఫ్యూ ఏస్ ఆర్ బీస్ మీన్స్ సమ్ ఏస్ ఆర్ బీస్. కానీ ఓన్లీ అనేది ఉంటే, ఓన్లీ ఎఫ్యూ అని ఉన్నట్లయితే
సమ్ నాట్ అనేది కూడా చెప్పాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది, సెకండ్ స్టేట్మెంట్ సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అవుతుంది. ఓకే, ఓన్లీ ఏ ఫ్యూ మీన్స్ సమ్ ప్లస్ సమ్ నాట్. కొన్ని ఏస్ బీస్ అవుతున్నాయి అని చెప్తూ కొన్ని ఏస్ బీస్ కావట్లేదు అంటే కొన్ని ఏస్ బీస్ అయినప్పుడు ఇక రిమైనింగ్ అన్ని ఏమవుతాయి, బీస్ కావు. ఓకే, ఓన్లీ ఎఫ్ యూ, ఓన్లీ సమ్ ఉందనుకోండి, అంటే ఎఫ్ యూ కానీ సమ్ కానీ ఉంటే మనం కావు అని చెప్పడానికి లేదు. కానీ ఇక్కడ ఏముంది, ఓన్లీ ఎఫ్ యూ ఉంది. ఓన్లీ ఎఫ్ యూ ఈక్వల్ టు సమ్ ప్లస్ సమ్ నాట్ రెండు చెప్పాలి. అదే సమ్ ఒక్కటే ఉంది అనుకుంటే సమ్ నాట్ అనే దాని గురించి మనం చెప్పడానికి లేదు. కానీ స్టేట్మెంట్లో ఓన్లీ ఎఫ్ యూ అనేది ఇచ్చారు అంటే సమ్ము చెప్పాలి ప్లస్ సమ్ నాట్ కూడా చెప్పాలి. చాలా ఇంపార్టెంట్. ఓన్లీకి ఓన్లీ ఎఫ్ యూకి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఓన్లీ ఏ ఆర్ బి అంటే దాన్ని మనం ఎలా చెప్పొచ్చు, ఆల్ బీస్ ఆర్ ఎస్. బి ఇది ఏ. అండ్ కండిషన్ ఏంటి, ఈ బి అనేది ఇంకా దేనితోని రిలేషన్ని ఏర్పాటు చేసుకోదు. అండ్ నెక్స్ట్ సమ్ ఏస్ ఆర్ సీస్. సమ్ ఏస్ ఆర్ సీస్, ఇది సమ్ పార్ట్, ఇది సి. కంక్లూజన్స్ చూస్తే ఫస్ట్ కంక్లూజన్ సమ్ ఏస్ ఆర్ బీస్. సమ్ ఏస్ ఆర్ బీస్. అవును, ఇక్కడ ఈ బిలో ఉన్న పార్ట్ అంతా కూడా ఏవే కదా, సో సమ్ ఏస్ ఏమవుతాయి, బీస్ అవుతాయి. సో ఫస్ట్ కంక్లూజన్ ట్రూ. సెకండ్ కంక్లూజన్ సమ్ సీస్ ఆర్ ఏస్. సమ్ సీస్ ఆర్ ఏస్. అవును, సమ్ ఏస్ ఆర్ సీస్ అయినప్పుడు సమ్ సీస్ ఏమవుతాయి, ఏస్ కూడా అవుతాయి. సెకండ్ కంక్లూజన్ ట్రూ. థర్డ్ వన్ ఆల్ ఏస్ ఆర్ బీస్. ఆల్ ఏస్ ఆర్ బీస్ కాదు కదా, అన్ని ఏస్ బీస్ అవుతున్నాయా, అవ్వవు. ఎందుకంటే ఏ అనేది పెద్ద సర్కిల్, బి అనేది చిన్న సర్కిల్. థర్డ్ వన్ ఫాల్స్. ఫోర్త్ వన్ ఆల్ సి క్యాన్ బి ఏ. ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్, క్యాన్ బి. క్యాన్ బి మీన్స్ పాసిబిలిటీ. అంటే ఇక్కడ ఆల్ సి క్యాన్ బి ఏ అన్నారు అంటే దానికి సేమ్ కంక్లూజన్ ఏంటి, ఆల్ సి బీయింగ్ ఏస్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఆల్ సి క్యాన్ బి ఏ ఈజ్ ఏ పాసిబిలిటీ. అవును, ఇక్కడ సిని మొత్తాన్ని తీసుకెళ్ళి ఈ ఏ లోపల రాసేస్తా. ఈ సిని ఇక్కడ రాసుకుంటాను, సి అనేదాన్ని. పాసిబిలిటీ ఉంది కదా, స్టేట్మెంట్స్ ఏమి వైలేట్ అవ్వవు. ఎందుకని బీతో ఏమి ఇంటరాక్ట్ అవ్వలేదు, ఇది బీతో మాత్రం ఇంటరాక్ట్ అవ్వకూడదు. అన్ని సీస్ ఏస్ లోపల పెట్టని తీసుకెళ్ళి. సో ఆ కంక్లూజన్ ట్రూ. విచ్ వన్, ఫోర్త్ వన్. అండ్ ఫిఫ్త్ వన్ చూస్తే ఆల్ ఏ క్యాన్ బి సి. ఆల్ ఏ, ఫిఫ్త్ వన్ నార్మల్ డయాగ్రామ్ వచ్చేద్దాం. ఆల్ ఏ క్యాన్ బి సి అంటే మొత్తాన్ని, ఈ ఏ మొత్తాన్ని నేను తీసుకొచ్చి ఈ సి లోపల రాశాను అనుకోండి, ఈ ఏతో పాటు ఏమొస్తుంది, బి కూడా వస్తుంది. అలాగని ఈ బి సితో ఇంటరాక్ట్ అవుతుందా, అవ్వదు కదా. అదే కండిషన్ కదా ఓన్లీ అంటే. సో ఈ బి మొత్తం దీని లోపలికి వచ్చింది అంటే అది ఫాల్స్ అయిపోద్ది మొత్తం. అందుకని ఆల్ ఏ క్యాన్ బి సి ఈజ్ ఫాల్స్. బి అనేది దేనితోటి ఇంటరాక్ట్ అవ్వదు. మొత్తం ఏ తీసుకొచ్చి సిలో పెడితే బి కూడా వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు ఓన్లీ అనే స్టేట్మెంట్ ఫాల్స్ అయిపోతుంది కాబట్టి అది ఫాల్స్. ఫిఫ్త్ వన్ నాట్ ట్రూ, నాట్ ఫాలోస్. నెక్స్ట్ సిక్స్త్ వన్ సీస్ బీయింగ్ బీస్ ఈజ్ అ పాసిబిలిటీ. సీస్ బీయింగ్ బీస్, అక్కడ ఆల్ అయినా ఉండొచ్చు, సమ్ అయినా ఉండొచ్చు, అక్కడ నేను మెన్షన్ చేయలేదు. సపోజ్ సమ్ సీస్ బీయింగ్ బీస్ ఈజ్ అ పాసిబిలిటీ అని తీసుకున్నాం అనుకోండి, ఈ సి బి ఇంటరాక్ట్ అవుతాయా, సికి ఎటువంటి ఇబ్బంది లేదు బితో కలవడానికి, కానీ బిఏ కలవనంటుంది. సో బి అనే దానికి సికి పడదన్నమాట అక్కడ. అందుకని ఈ కంక్లూజన్ కూడా ఫాల్స్. ఆన్సర్ ఏమవుతుంది క్వశ్చన్కి, ఓన్లీ 1, 2, 4 follows. 1, 2 and 4 follows. Second question, only books are pens. అంటే ఈక్వల్ స్టేట్మెంట్
all pens are books. Pens or books. Second statement, some books are erasers. Some books are erasers. Same previous example లాగానే diagram. Conclusions different ఉన్నాయేమో చూద్దాము. First conclusion, erasers being pen is a possibility. Erasers being pen is a possibility. అవి సమ్ అయినా అవ్వచ్చు, ఆల్ అయినా అవ్వచ్చు. అసలు ఎరేజర్స్ పెన్స్ కలవు. అంటే ఈ పెన్ అనేది దేనితో ఇంటరాక్ట్ అవ్వదు. అదే ఓన్లీ అన్నదానికి మీనింగ్. అంటే బుక్స్లో ఉన్నవి మాత్రమే ఇక్కడ పెన్స్ అవుతాయి అన్నమాట. ఏంటది స్టేట్మెంట్? ఓన్లీ బుక్స్ ఆర్ పెన్స్. ఓన్లీ బుక్స్ ఆర్ పెన్స్ అంటే ఈ పెన్స్ అనేవి ఇంకా వేటులతోటి ఇంటరాక్ట్ అవ్వవు. అందుకని ఫస్ట్ కన్క్లూజన్ ఫాల్స్. సపోజ్ ఎరేజర్స్ బీయింగ్ పెన్ ఈజ్ నాట్ ఎ పాసిబిలిటీ అంటే ట్రూ అవుతుంది. అండ్ సెకండ్ కన్క్లూజన్, ఆల్ ఎరేజర్స్ క్యాన్ బి బుక్. ఆల్ ఎరేజర్స్ క్యాన్ బి బుక్. ఎస్, ఈ ఎరేజర్స్ మొత్తం తీసుకెళ్ళి బుక్లో రాయొచ్చు. సో సెకండ్ వన్ ట్రూ. థర్డ్ వన్, all book can be an eraser. All book can be an eraser. Wrong. ఓకే, మొత్తం ఈ బుక్ అంతటిని తీసుకొచ్చి ఎరేజర్స్ లో రాస్తే బుక్ తో పాటు పెన్ కూడా వస్తుంది. పెన్ అనేది ఎరేజర్స్ తో ఇంటరాక్ట్ అవ్వదు, మనం ఇంటరాక్ట్ చేసినట్లు అవుతుంది. సో స్టేట్మెంట్ వయలేషన్ వస్తుంది, అది ఫాల్స్. ఇక్కడ క్యాన్ బి అంటే పాసిబిలిటీ అన్నమాట. సో ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ 2 ఫాలోస్. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఓన్లీ మీద చూసాము. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ ఓన్లీ a few. ఓన్లీ a few A's are B's. సేమ్ సమ్ కి డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తామో అలాగే డ్రా చేయాలి. కానీ సమ్ అనేది చెప్తూ సమ్ నాట్ కూడా చెప్పాలి. ఓన్లీ a few అంటే ఓన్లీ a few A's are B's. ఇది A అండ్ ఇది B. ఇది ఇంటర్సెక్షన్ పార్ట్, సమ్ పార్ట్. ఓన్లీ a few అంటే సమ్ ప్లస్ సమ్ నాట్ కదా, అంటే ఇది సమ్ పార్ట్. సమ్ నాట్ అనేది నేను చెప్పడం కోసం ఇక్కడ కొంత పార్ట్ తీసుకున్నాను, కొంత ఏరియాని తీసుకొని ఇది దీనికి రిలేషన్ లేదు అని చెప్తున్నా. అంటే సమ్ నాట్ అన్నమాట. సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అని తీసుకున్నా. సమ్ ఏస్ ఆర్ బీస్ అని చెప్తూనే కొన్ని ఏస్ బీస్ కావు అని కూడా చెప్పాలి. అదే ఓన్లీ a few అంటే. Some A's are C's. Second statement, some A's are C's. ఇలా తీసుకుంటున్నాను నేను. ఇది C, ఇది some part. Some A's are C's. బేసిక్ మ్యాన్ డయాగ్రామ్ కంప్లీట్ అయింది. కంక్లూజన్స్ చూస్తే all C can be A. Can be అంటే పాసిబిలిటీ. అంటే బీయింగ్ all C's being A's is a possibility అని దాని మీనింగ్. all C can be A. అన్ని సీస్ ఏస్ అవ్వచ్చా అంటున్నారు. అవ్వచ్చు. అన్ని సీస్, ఈ సీస్ అన్నిటినీ తీసుకెళ్ళి నేను ఈ ఏ లోపల రాయొచ్చు. యాక్చువల్గా సమ్ నాట్ అనేది దేనికి ఉంది? ఏకి బికి ఉంది సమ్ నాట్ అనేది. అంతేకాని సికి ఏకి ఏమీ లేదు కదా. సమ్ అవుతూ ఉంది అంటే మొత్తాన్ని తీసుకెళ్ళి నేను ఏలో పెట్టొచ్చు. సో ఫస్ట్ కన్క్లూజన్ ట్రూ అవుతుంది. అండ్ సెకండ్ వన్, ఆల్ ఏ క్యాన్ బి బి. ఆల్ ఏ క్యాన్ బి అంటే పాసిబిలిటీ. డెఫినెట్ కన్క్లూజన్ కాదు, అది పాసిబిలిటీ కన్క్లూజన్. ఆల్ ఏ క్యాన్ బి బి. ఆల్ ఏ క్యాన్ బి బి. ఈ బి ఏ మొత్తాన్ని బిలో పెట్టాలనుకోండి, యాక్చువల్గా ఓన్లీ a few అనే కేసు కదా ఈ రెండింటికి. అంటే సమ్ ఏస్ ఆర్ బీస్ అవుతున్నాయి అని చెప్తున్నాము, అండ్ సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అంటున్నాం. అలాంటప్పుడు ఈ ఏ మొత్తాన్ని తీసుకెళ్ళి బిలో ఎలా పెడతాం? సమ్ నాట్ కూడా ఉంది కదా. సో సెకండ్ వన్ ఫాల్స్. థర్డ్ వన్, ఆల్ బి క్యాన్ బి ఏ. ఆల్ బి క్యాన్ బి ఏ. ఇది పాసిబుల్ అవుతుంది. ఈ బి మొత్తాన్ని తీసుకెళ్ళి ఇక్కడ రాసుకోవచ్చు. అంటే ఈ బిని మొత్తం ఇక్కడ అరేంజ్ చేసేసి నేను ఇక్కడ ఎక్కడో రాస్తున్నాను బి అనేదాన్ని. చూడండి, ఈ ఏ సమ్ పార్ట్ బి కాదు, అలాగే అన్ని బీస్ ఏస్ అయ్యాయి అని కూడా వచ్చింది. స్టేట్మెంట్ వయలేషన్ ఏమీ లేదు. ఇక్కడ బీస్ అన్నిటిని తీసుకెళ్ళి ఏస్లో రాయొచ్చు. యాక్చువల్గా ఓన్లీ a few అనేది దేనికి ఉంది? ఏకి బికి ఉంది. సమ్ ఏస్ ఆర్ బీస్ అండ్ సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్. అంతేకాని సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్ కాదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్.
అంతవరకు చెప్పగలం అంతే. సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్ అనేది కాదు. అందుకే ఈ బి మొత్తాన్ని తీసుకెళ్ళి ఎక్కడ రాయొచ్చు, ఏలో రాసుకోవచ్చు. ఆ పాసిబిలిటీ ట్రూనే, అంటే థర్డ్ వన్ ట్రూ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, ఓన్లీ 1 and 3 ఫాలోస్. ఇక్కడ ఏ మొత్తాన్ని తీసుకెళ్ళి బిలో పెట్టే ఛాన్స్ లేదు, ఎందుకని సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ ఉంది కాబట్టి. ఫోర్త్ క్వశ్చన్, ఓన్లీ ఏ ఫ్యూ రివర్ ఈజ్ ఓషియన్. అలా అయినా ఉండొచ్చు, ఓన్లీ ఏ ఫ్యూ రివర్స్ ఆర్ ఓషియన్స్. ఓన్లీ ఏ ఫ్యూ మీన్స్ సమ్ ప్లస్ సమ్ నాట్. డయాగ్రామ్ మాత్రం సమ్కి ఎలా డ్రా చేస్తాం అలా డ్రా చేసి సమ్ నాట్ కూడా డ్రా చేస్తాము. సో ఇక్కడ ఇది రివర్ అండ్ ఇది ఓషియన్, సమ్ పార్ట్. అండ్ సమ్ నాట్ కూడా చెప్పాలి కదా, ఇక్కడ తీసుకున్నాను. ఎక్కడైనా డ్రా చేసుకోవచ్చు మీరు. ఇక్కడ నేమ్స్ రాశాను కదా అని ఇక్కడ తీసుకున్నా. దీనికి దీనికి సమ్ నాట్. సమ్ రివర్స్ ఆర్ ఓషియన్స్ అండ్ సమ్ నాట్. సమ్ రివర్స్ ఆర్ నాట్ ఓషియన్స్. ఓన్లీ ఎఫ్ యూ అంటే మీనింగ్ అది. అండ్ సమ్ ఓషియన్ ఈజ్ పాండ్. సమ్ ఓషియన్ ఈజ్ పాండ్. ఇది పాండ్. నో పాండ్ ఈజ్ సీ. నో పాండ్ ఈజ్ సీ. ఇది సీకి రిలేటెడ్ సర్కిల్. అండ్ ఆల్ సీ ఈజ్ లేక్. ఆల్ సీ ఈజ్ లేక్. బేసిక్ వెన్ డయాగ్రామ్ కంప్లీట్ అయ్యింది. కంక్లూజన్స్ చూద్దాం. ఫస్ట్ కంక్లూజన్, ఆల్ రివర్ బీయింగ్ ఓషియన్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఆల్ రివర్ బీయింగ్ ఓషియన్ ఈజ్ ఏ పాసిబిలిటీ కాదు, అది ఫాల్స్. ఎందుకని, మొత్తం రివర్స్ అన్ని తీసుకెళ్ళి ఓషన్లో పెట్టామనుకోండి, ఈ సమ్ నాట్ అనేది కూడా అక్కడికి వెళ్తుంది కదా. యాక్చువల్గా ఇక్కడ సమ్ రివర్స్ ఆర్ నాట్ ఓషియన్స్ ఇచ్చిన స్టేట్మెంట్, ఓన్లీ ఎఫ్యూని బేస్ చేసుకుని ఇది కూడా ఒక స్టేట్మెంటే. కానీ కంక్లూజన్ ఏమి ఇచ్చారు, ఆల్ రివర్స్ బీయింగ్ ఓషియన్స్ ఈజ్ అ పాసిబిలిటీ అన్నారు. అది ఫాల్స్, అవ్వదు. అలా కాకుండా మీరు ఆల్ ఓషియన్స్ ఆర్ రివర్స్ అని ఇచ్చారనుకోండి, అది ట్రూ అవుతుంది. సెకండ్ కంక్లూజన్, సమ్ లేక్ బీయింగ్ ఓషియన్ ఈజ్ ఎ పాసిబిలిటీ. సమ్ లేక్ బీయింగ్ ఓషియన్ ఈజ్ ఎ పాసిబిలిటీ. యాక్చువల్గా ఇక్కడ పాండ్కి సీకి నో రిలేషన్ ఉంది. ఈ లేక్ని తీసుకొచ్చి ఇక్కడ ఓషియన్లో రాయొచ్చు. సపోజ్ చూద్దాం, ఇది లేక్, దీని లోపల ఏముంది, సి ఉంది. అంటే ఇక్కడే నేను సి అనేది రాస్తున్నా. ఇది సి. దేనికి దేనికి నో రిలేషన్ ఉంది, పాండ్కి సీకి. అంటే ఇక్కడ పాండ్కి సీకి నేను నో రిలేషన్ రాసుకోవచ్చు కదా ఇలాగా. అంటే ఈ పక్కన ఈ డయాగ్రామ్ ఏమీ లేదు, ఇప్పుడు బేసిక్ డయాగ్రామ్ అది. దాని నుంచి నేను పాసిబిలిటీ కేసులోకి వచ్చాను. దీన్ని తీసుకొచ్చి ఇలా డ్రా చేసుకున్నా అకార్డింగ్ టు సెకండ్ కంక్లూజన్. సమ్ లేక్, ఇది సమ్ పార్ట్. సమ్ లేక్ బీయింగ్ ఓషియన్ ఈజ్ ఎ పాసిబిలిటీ. కంక్లూజన్స్ ఏవి కూడా స్టేట్మెంట్స్ ఏవి డిస్టర్బ్ అవ్వలేదు. సో సెకండ్ కంక్లూజన్ ట్రూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, సమ్ పాండ్ ఈజ్ లేక్. సమ్ పాండ్ ఈజ్ లేక్, అది డెఫినెట్ కంక్లూజన్. సో బేసిక్ డయాగ్రామ్లోనే చెక్ చేయాలి. ఇక్కడ పాసిబిలిటీ కంక్లూజన్స్ తో డ్రా చేసిన దాంట్లో చెక్ చేయకూడదు. సో నేను ఇది ఎరేస్ చేసేస్తున్నా. ఓకే, ఇది పాండ్. చూద్దాం థర్డ్ వన్, సమ్ పాండ్ ఈజ్ లేక్. సమ్ పాండ్ ఈజ్ లేక్ ఎలా చెప్తాం, చెప్పలేం. సమ్ పాండ్స్ ఆర్ నాట్ లేక్స్ అని చెప్పొచ్చు. సో థర్డ్ వన్ ఫాల్స్, నో రిలేషన్ ఉంది కదా, అందుకే అది ట్రూ కాదు. అండ్ ఫోర్త్ వన్, ఆల్ ఓషియన్ బీయింగ్ రివర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఆల్ ఓషియన్ బీయింగ్ రివర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఎస్, ఈ ఓషియన్ మొత్తాన్ని తీసుకొచ్చి రివర్లో రాసుకోవచ్చు. ఇక్కడ రాస్తాను నేను ఓషియన్ అని చెప్పి. ట్రూ, స్టేట్మెంట్ వైలేషన్ ఏమి రాదు. అంతేకాని రివర్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఓషియన్లో పెట్టకూడదు. ఎందుకని, ఇక్కడ దీనికి దీనికి సమ్ నాట్ కూడా ఉండడం వల్ల. అందుకని ఫోర్త్ వన్ ట్రూ. సో ఆన్సర్ ఏమవుతుంది, ఈ ఫోర్త్ క్వశ్చన్కి ఓన్లీ 2 and 4 ఫాలోస్. ఫిఫ్త్ క్వశ్చన్, ఓన్లీ ఎ ఫ్యూ బ్లాక్ ఈజ్ బ్లూ. బ్లాక్, బ్లూ, సమ్ పార్ట్. ఎఫ్ యూ అంటే సమ్, సమ్ నాట్. ఇక్కడ ఈ పార్ట్
బ్లూ కాదు అని తీసుకున్నా. అది ఫస్ట్ స్టేట్మెంట్కి డయాగ్రామ్. నో బ్లూ ఈజ్ రెడ్. నో బ్లూ ఈజ్ రెడ్. ఓన్లీ ఎ ఫ్యూ రెడ్ ఈజ్ గ్రీన్. ఓన్లీ ఎ ఫ్యూ రెడ్ ఈజ్ గ్రీన్. సో ఇది గ్రీన్. మళ్ళీ ఇక్కడ ఓన్లీ ఎ ఫ్యూ అంటే సమ్ నాట్ కదా, ఇక్కడ సమ్ నాట్ తీసుకున్నాను నేను. ఓకే. అండ్ సమ్ గ్రీన్ ఈజ్ పింక్. సమ్ గ్రీన్ ఈజ్ పింక్. ఇది పింక్. ఓకే. ఇది బేసిక్ వెన్ డయాగ్రామ్. చూడండి ఫస్ట్ కంక్లూజన్. ఆల్ బ్లాక్ బీయింగ్ రెడ్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఆల్ బ్లాక్ అంటే ఈ బ్లూ పార్ట్ కూడా వస్తుంది కదా, ఈ మొత్తం ఈ బ్లాక్ ని తీసుకెళ్ళి నేను ఈ రెడ్ లో పెట్టినట్లయితే ఈ బ్లూ పార్ట్ కూడా రెడ్ లోకి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటి, నో బ్లూ ఈజ్ రెడ్ అనే స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ సమ్ బ్లూ పార్ట్ కమింగ్ టు రెడ్. సో అలా వచ్చినప్పుడు స్టేట్మెంట్ వయలేషన్ వస్తుంది కాబట్టి అది ఫాల్స్. కావాలంటే మీరు మొత్తాన్ని బ్లాక్ మొత్తాన్ని ఇక్కడ రాసి చూడండి. అండ్ బ్లూకి బ్లాక్కి సమ్ పార్ట్ ఉంది కదా, ఆ సమ్ పార్ట్ అనేది కూడా దాంట్లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళినప్పుడు ఇక్కడ నో అనే కంక్లూజన్ ఫాల్స్ అయిపోతుంది. సారీ, నో అనే స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది. ఓకే. అందుకే ఫస్ట్ కంక్లూజన్ ఫాల్స్. సెకండ్ వన్, సమ్ పింక్ బీయింగ్ రెడ్ ఈజ్ ఎ పాసిబిలిటీ. సమ్ పింక్ బీయింగ్ రెడ్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఎస్. సపోజ్ నేను ఇక్కడ ఈ పింక్ని ఇక్కడ నుంచి తీసేసి ఇలా డ్రా చేసుకుంటున్నా. ఇలా డ్రా చేసుకున్నా. ఇది ఇక్కడ ఉంది సమ్ పార్ట్, ఇక్కడ ఉంది. ఇది పింక్. ఇప్పుడు స్టేట్మెంట్స్ చూడండి. నో బ్లూ ఈజ్ రెడ్. ఓకే, ఇది రెడ్. ఓకే, ఇది పింక్. నో బ్లూ ఈజ్ రెడ్. స్టేట్మెంట్ వయలేషన్ ఏం లేదు. ఓన్లీ ఎ ఫ్యూ రెడ్ ఈజ్ గ్రీన్. ఓన్లీ ఎ ఫ్యూ రెడ్ ఈజ్ గ్రీన్. ఓకే, అది కూడా ఏమీ డిస్టర్బ్ అవ్వలేదు. అండ్ సమ్ గ్రీన్ ఈజ్ పింక్. సమ్ గ్రీన్ ఈజ్ పింక్, అది కూడా డిస్టర్బ్ అవ్వలేదు. సో ఇలా రాసుకోవచ్చు కదా మనం. సమ్ పింక్ బీయింగ్ రెడ్ ఈజ్ ఎ పాసిబిలిటీ. స్టేట్మెంట్ వయలేషన్ ఏమీ లేదు, అలా రాయగలిగేమో. ఇది పాసిబుల్ డయాగ్రామ్. సో సెకండ్ వన్ ట్రూ. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, డెఫినెట్ కంక్లూజన్. అది ఈ పాసిబుల్ డయాగ్రామ్ లో చెక్ చేయకూడదు, బేసిక్ డయాగ్రామ్ లో చెక్ చేయాలి. సమ్ బ్లూ ఈజ్ పింక్ అన్నారు. యాక్చువల్గా ఈ పింక్ అనేది ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఇది పింక్. మళ్ళీ బేసిక్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను నేను. ఓకే. సమ్ బ్లూ ఈజ్ పింక్ ఎలా చెప్తాం, చెప్పలేం కదా. సమ్ బ్లూ ఈజ్ పింక్, నో డైరెక్ట్ రిలేషన్. సో థర్డ్ వన్ ఫాల్స్. ఆన్సర్ ఓన్లీ 2 ఫాలోస్. ఈ వీడియోలో మనం ఆల్కి రిలేటెడ్ కీవర్డ్స్ చూసాం, అండ్ సమ్కి రిలేటెడ్ కీవర్డ్స్ చూసాం, అండ్ ఓన్లీకి ఓన్లీ ఎఫ్యూకి డిఫరెంట్ క్వశ్చన్స్ సాల్వ్ చేసాము. స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైనట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.